కదా రైస్ అండ్ బోటి. రైస్ అయితే దమ్కి ఇచ్చేసాను. సో బోటి వచ్చేసి మా మమ్మీ చూసుకుంటుంది, మనకు తెలియదు అది. బోటికి ప్రాసెస్ ఏం చెప్పు మమ్మీ, ఏమేమి కట్ చేసుకోవాలి? నూనె, ఉల్లిగడ్డ. సో కుక్కర్లో అయితే వండుతుంది అనమాట మా అమ్మ బోటి. ఆయిల్ ఎంత కిలోన ఆయిల్ బోటి? సో వాటర్ అన్నీ పోయేంత వరకు అయితే ఇలా అండి, కొంచెం వాటర్ అన్నీ దగ్గరికి అయ్యేంత వరకు అంట. సో ఇలా చేసుకోవాలంట దాన్ని. మనం బోటి కుక్ చేస్తే తెలుస్తుంది. అని అయితే బోటి ఎప్పుడు కుక్ చేయలేదు, అసలు ముట్టుకొని స్మెల్ వస్తుంది. అది తినడం అయితే తింటాను కానీ స్మెల్ వస్తుంది అనమాట అది. అందుకని చెప్పి నేనైతే దాన్ని ముట్టుకోను అనమాట. వండినాక తింటాను నేను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చెప్పాను కదా, మా ఇంట్లో కారం అయితే గట్టిగా తింటాం అనమాట. సో ఆ పచ్చిమిర్చితో పాటు కారం కూడా వేసేస్తుంది మా అమ్మ. చూడండి ఇప్పుడు పసుపు అలా వేసిన కాబట్టి కొంచెం వేస్తున్నాం. సో ఆల్రెడీ అందులో బోటి ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడైతే కొంచెమే వేసారనమాట పసుపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అమ్మ. అల్లం వెల్లిగడ్డ వేసిన పసుపు. అండ్ కొత్తిమీర, పుదీనా ఫైనల్ కాదు, స్టార్టింగ్ కొత్తిమీర, పుదీనా. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత బోట్ అయితే వేయాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా బోటి. సో మా చెల్లి అయితే నాన్ వెజ్ తినదు, ఆమె కోసం ఫిష్ అనమాట. అంటే నాన్ వెజ్లో అసలు ఏమి తినదు, చికెన్, మటన్ అవి ఇవి ఏమి తినదు అనమాట. జస్ట్ ఆమె ఎగ్ తింటుంది. సో కొన్ని డేస్ అయిన తర్వాత ఫిష్ అయితే ఇప్పుడు ఈ మధ్య అలవాటు చేసుకుంది. సో బోటి అయితే వేసేస్తుంది. ఓన్లీ ఎగ్ ఒకటే తింటుండే. సో ఈ మధ్య ఫిష్ అనేది అలవాటు చేసుకుంది అనమాట. ఇది నాకు, మా మమ్మీకి, మా డాడీకి, కిట్టుకి, మా తమ్ముడికి అనమాట బోటి. సాల్ట్. సో నన్ను లైవ్లో ఎవరో అడిగారు తెలంగాణ స్టైల్లో మీ బోటీ కర్రీ చూపించండి అని చెప్పి. సో వాళ్ళ పేరు అయితే నాకు గుర్తులేదు. సో ప్లీజ్ వాళ్ళు ఎవరైనా ఆ వీడియో చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నేనే అడిగాను అని చెప్పి వీడియో. సో బగారా రైస్ అండ్ బోటీ ఎస్పెషల్గా అయితే కుక్ చేస్తున్నాము. మామీకి ఆ స్పూన్తో కొలతా అనమాట. ఆ స్పూన్కి ఎన్ని స్పూన్స్ వేస్తామమ్మా? 2 వేస్తావా? 5 వేస్తా, చెంచాడు అయితే. సో నా చెయ్యి అయితే పెట్టేద్దాం, నా హస్తం. సరిపోయింది కారం. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మళ్ళీ ఇంకెక్కువ కారం కావాలి.
టమాటా వేసేసి కలిపి రంచిన టమాటా వేసేసి అండ్ టమాటా టమాటా వేసుకొని నీళ్ళు వస్తుంది. సో ఇది ఏంటి అంటే కొంతమంది గ్రేవీ లాగా తింటారు. సో గ్రేవీ ఎక్కువ కావాలనుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటారు. సో లేదు కొంచెం దగ్గరికి కావాలనుకోవాలి కొంచెం దగ్గరికి. శనగలు కూడా నానబెట్టినాం కదా మమ్మీ, బోటి ఫ్రై శనగలు సూపర్ ఉంటుంది అది. అది ఎట్లా చేస్తాము తీసినా కొంచెం బోటి పక్కన తీయలు ఇది వేసేస్తా పెట్టేసి. శనగలు బోటి అనమాట, జస్ట్ ఫ్రై. అది సూపర్ హైలైట్ ఉంటుంది. ఈ బోటి ఏంటంటే ఉడికిన తర్వాత పక్కకు తీసి ఆయిల్ వేసి శనగలు ఉడకబెట్టి అది ఫ్రై చేస్తే శనగలు బోటి మస్తు ఉంటుంది. అది కూడా చూసేద్దాం. ఎప్పుడు చేస్తాం శనగలు ఉడకాలి కదా, నానాలి కదా, ఆ టైం పడుతుందిలేండి. నేను యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఇది అవుతుంది. సో మా మమ్మీ కారం తక్కువ కొడుతుంది తెల్ల తెల్లగా అని చెప్పి మళ్ళీ కారం వేస్తుంది. చూడాలి ఎంత కారం. మా కిట్టు కూడా తినడే అంత కారం వేస్తున్నావు చూసి. ఎందుకంటే మళ్ళీ చింతపులుసు ఇట్లా వేసినా తక్కువ అవుతుందంట. సో ఇంట్లో పట్టించిన కారం అనమాట. సో అది మస్తు కారం ఉంటుంది. చూడాలి మా కిట్టు ఎట్లా ఏడుస్తాడో, ఎంత కారం ఉందని ఏడుస్తాడో వాడు. చాలా అనే వాటర్ పోస్తా అక్కడ. సో వాటర్ అయితే పోసి మూత పెట్టేసి మళ్ళీ దించినాక చింతపులుసు పోస్తాము. చూడాలి కదా మళ్ళీ ఉడికినాక కొంచెం ఉడికినాక చింతపులుసా చిన్న. సో చూసారు కదా కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాము. చూద్దాం. సో ఇది వచ్చేసి సగం ఉడికిందనమాట. సగం ఉడికినప్పుడు తీసేసి ఏం పోస్తామో చింతపులుసు చూపి మసాలా వేసి మళ్ళీ పెడతా. పోయి చింతపులుసు గరం మసాలా వేసి పెడతాం. మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తాం. మళ్ళీ 5-6 సీట్లు పెడితే ఉడికిపోతుంది మంచిగా. ఫస్ట్ 5 సీట్లు పెట్టి దించి 5-6 పెట్టాం. మళ్ళీ చింతపులుసు వేసి 2 ఎక్కువ పెట్టినా ఏం కాదు. చింతపులుసు వేసి మా గరం మసాలా వేసి వేస్తారనమాట. సో ఇది కొబ్బరి పొడి గరం మసాలా 2 వేసేస్తాము. కొంచెం కొబ్బరి పొడి వేస్తా. కొబ్బరి పొడి కదా కొబ్బరి పొడి కదా. ఏది మటన్ మసాలా వేస్తాం మమ్మీ. ఎవరెస్ట్ మటన్ మసాలా వేసిన పర్వాలేదు, మసాలా చికెన్ వేసిన పర్వాలేదు, మటన్ వామ్ చాలే అమ్మ కారం అవుతుంది కిట్టు కడిగినాడు. మళ్ళీ 5-6 సీట్లు పెడితే మళ్ళీ 5-6 సీట్లు పెడితే కథమ్మా. ఇజ్జుడు మళ్ళీ 5-6 సీట్లు పెడితే కథమ్మా అయిపోతుంది. సో కుక్కర్ విజిల్ అయితే చూసారు కదా, ఓపెన్ చేద్దాం. అవి చూసిపోయింది. ఆటలు ఆడుతున్నా. సో ఫైనల్గా కర్రీ అయితే ఇలా జరిగింది. ఉడికిందా చూడు, ఉడుకుతుందా? సో మేమైతే గ్రేవీ కొంచెం ఎక్కువగా తింటాం అన్నమాట. చూడు ఉడికిందా? ఉడికిపోయింది.
దగ్గరికి వెళ్ళి ఉండనియా ఉండని ఇంత అండ్ ఇంకో కర్రీ చెప్పాను కదా, ఏం కర్రీ అనుకుంటున్నారా? ఫిష్ ఆల్రెడీ సగం ఎంచేసుకున్నారు. ఏం ఫిష్ మమ్మీ? కొర్రమట్టలా? కొర్రమట్టలు సగం 4-5 ఎంచుకున్నారు అంతే, 2-3 ఇచ్చింది 5. సో చూసారు కదా ఈ కర్రీలో ఇన్ని కర్రీస్, ఈ వ్లాగ్లో ఇన్ని కర్రీస్ వేస్తున్నాను చెప్పి. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అనమాట. చూసారు కదా, సో ఫిష్ ఫ్రై అయితే అవుతుంది అనమాట. చూసేద్దాం ఫ్రై అయినాక మొత్తం ఏం కలిపిన మమ్మీ ఇలా ఏమేమి కలిపి? ధనియాలు, జీలకర్ర, చేపల మసాలా, అల్లం వెల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కలిపినారనమాట. చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంది.